పంపించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజల నుంచి 43 గ్రీవెన్సెస్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా హౌసింగ్కి సంబంధించి 27 గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకున్నాం. అలాగే ఇంజనీరింగ్కి సంబంధించి 7, టౌన్ ప్లానింగ్కి సంబంధించి 7, రెవెన్యూ పబ్లిక్ హెల్త్ సంబంధించి ఒక్కొక్క గ్రీవెన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా గ్రీవెన్సెస్ చూడటం జరుగుతుంది. ఖచ్చితంగా ఏవైతే మనకి పీజీఆర్ఎస్లో వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా మనకి విత్ ఇన్ ఎస్ఎల్ఏ అన్నీ ఫినిష్ అయ్యేలాగా, అలానే నెక్స్ట్ పీజీఆర్ఎస్కి వచ్చేటప్పటికల్లా త్వరితగతిన ఇవన్నీ విత్ సాల్వ్డ్ ఇది విత్ 100% సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కంప్లైంట్ చేసేలాగా అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా చాలా గ్రీవెన్సెస్ మీద ఫీల్డ్ విజిట్స్కి కూడా చాలా మందిని పంపించడం జరిగింది. సో అక్కడ కొన్ని సర్వే చేయడం కానీ, కొన్ని అక్కడ సంబంధించిన సమస్యల గురించి పరిష్కార మార్గం చూపించడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రారంభించడం జరిగింది. మనకి దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో నగరాలన్నిటికీ కూడా స్వచ్ఛత మీద ర్యాంకింగ్ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి ప్రతి సిటిజన్ దగ్గర నుంచి కూడా, అంటే నెల్లూరు నగరవాసులు అందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కానీ, లేకపోతే స్వచ్ఛ సర్వేక్షణ లింక్ ద్వారా కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ని 10 క్వశ్చన్స్ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగం అవ్వాలి. మనకి సిటిజన్ పార్టిసిపేషన్ ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బట్టి అన్ని ఎక్కువ మార్కులు ఈ మన నగరానికి వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మన ర్యాంకింగ్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా దీనికి టైప్ అయి ఉంటాయి. సో ఖచ్చితంగా స్వచ్ఛ సర్వేక్షణ అందరూ భాగంగా ఉండి మన నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి తమంతు పాత్ర పోషించాలని, ఆ 10 క్వశ్చన్స్ని కూడా అందరూ ఆన్సర్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది కొన్ని అన్న క్యాంటీన్స్ విజిట్ చేసినప్పుడు అక్కడ కొంచెం, అంటే వేసవి వస్తున్న కారణంగా ఇంకొన్ని మెరుగైన సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో రెన్యూబుల్ ఎనర్జీని కూడా వాడి, అంటే ఎయిర్ కండిషన్డ్ ఇది కూడా చేద్దామన్న ఉద్దేశం ఇది ఉంది. దానికి ఆల్రెడీ ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ ఆ ఇన్స్టలేషన్ కానీ దానికి కావాల్సిన జూపేసి వాళ్ళు చేస్తున్నారు. సో అది అయిన తర్వాత త్వరితగతిలోనే అది అయిపోతుంది. దట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. అది ఈజీగానే ఉంది. సోలార్ బేస్ రెన్యూబుల్ ఎనర్జీ మీద ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ పెట్టింది. సూర్యగారి బిజ్లీ యోజన కూడా మనందరికీ రెసిడెన్షియల్ వాటికి ఉండటం జరిగింది. వీటికి కూడా మనకి ఎవ్రీడే రన్ అయ్యే యూనిట్స్ కాబట్టి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ చిన్న టైంలో రన్ అయ్యి కాబట్టి సోలార్ ఎనర్జీ వాడదామని ఉద్దేశం. సో దానికి కూడా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. అది అయిన తర్వాత ఖచ్చితంగా ఒక్కొక్కటి శాంక్షన్ చేసుకుంటే చేయడం జరుగుతుంది.